హాయ్ గైస్! మనం జనరల్‌గా పన్నీర్ కర్రీ చేసినప్పుడు ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తూ ఉంటాము. సో, అలా కాకుండా చాలా లెస్ ఆయిల్‌తో రెసిపీని స్టార్ట్ చేద్దామా? సో, దీనికోసం ముందుగా మనం ఒక బాండల్లో రఫ్‌గా చాప్ చేసిన 3 మీడియం సైజ్ ఆనియన్స్, 3 మీడియం సైజ్ టొమాటోస్, కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, కొంచెం జీడిపప్పు వేసుకొని ఒక పావు లీటర్ వరకు వాటర్ పోసి మూత పెట్టి దాన్ని బాగా ఉడికిన తర్వాత వాటర్ లేకుండా దాన్ని మిక్సర్ జార్‌లో అది గూడా కంప్లీట్‌గా చల్లారిన తర్వాత మిక్సర్ జార్‌లో వేసుకొని, కొంచెం పచ్చి కొబ్బరి వేసుకొని ఫైన్‌గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండల్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడిన తర్వాత 1½ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీకు కావాలనుకుంటే ఏ వెజిటబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనేమో క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాను. అది కొంచెం ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని, అది కంప్లీట్‌గా కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు, కారానికి సరిపడా కారం, ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని జస్ట్ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత, ఇందాక మనం ఫైన్‌గా పేస్ట్ చేసుకున్న ఆనియన్, టొమాటో పేస్ట్ కూడా వేసుకొని, ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకొని, ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని జస్ట్ ఒకసారి అలా మిక్స్ చేసుకున్న తర్వాత, ఇందులో పన్నీర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రోజన్ పన్నీర్ యూజ్ చేస్తున్నాను. సో, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి అలాగా కంప్లీట్‌గా మొత్తం అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని, మూత పెట్టి కంప్లీట్‌గా ఉడికించుకోవాలి. సో, ఇలా ఉడికిన తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ కావాలి అనుకుంటే బిర్యానీ మసాలా వేసుకొని, కొంచెం లైట్‌గా కసూరి మేతి వేసుకొని, అన్నీ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని, ఒక 2 నిమిషాల పాటు స్టవ్ మీద అలాగా లో ఫ్లేమ్‌లో వదిలేస్తే, మన వేడి వేడిగా పన్నీర్ కర్రీ విత్ లెస్ ఆయిల్‌తో రెడీ అయిపోయింది. సో, మీరు కూడా రెసిపీని తప్పకుండా ట్రై చేయండి.